పల్నాడు జిల్లాలో వైఎస్ జగన్ వైఖరిపై టీడీపీ సీనియర్ నాయకులు కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర విమర్శలు చేశారు. రాజధాని అంశంపై జగన్ తీరును తప్పుబడుతూ కన్నా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల సమయంలో అమరావతిని రాజధానిగా అంగీకరిస్తున్నానని చెప్పడం వల్లే ప్రజలు ఆయనకు పట్టం కట్టారని గుర్తు చేశారు. అయితే ఆ తరువాత మాట మార్చి 2024లో 3 రాజధానుల ముసుగులో ముందుకు రావడంతోనే ప్రజలు ఘోరంగా ఓడించారన్నారు. ఎన్నికల్లో అంతటి పరాభవం ఎదురైనా జగన్లో ఇంకా మార్పు రాకపోవడం విచారకరమని కన్నా లక్ష్మీనారాయణ ఎద్దేవా చేశారు. 2019కి ముందు అమరావతి రాజధాని కట్టుబడి ఉంటాను అని చెప్పాడు. అమరావతి రాజధానికి కట్టుబడి ఉంటాను అంటేనే ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ఓటేశారు. 2024లో మా నినాదం 3 రాజధానులు, మీ అమరావతి ఈ ఎజెండా మీద ఎన్నికలకు వెళ్దామని వాళ్ళే చెప్పారు. మీకు గుర్తుందా? వాళ్ళే చెప్పారు మా విధానం 3 రాజధానుల మీద మేము ఎన్నికలకు వెళ్దాం, మీరు అమరావతి మీద ఎన్నికలకు వెళ్ళండి అన్నారు. ప్రజలు అమరావతి రాజధానికి 24లో ఓటేశారు. 2 సార్లు, ఒకటి ఆయన అమరావతి రాజధాని కట్టుబడి ఉంటానంటేనే 19లో ప్రజలకి పట్టం కట్టారు. 24లో 3 రాజధానులు అంటే ప్రజలు బుద్ధి చెప్పారు. ఇంకా బుద్ధి లేకపోతే చేయగలిగింది ఏం లేదు. ఒకసారి గుర్తుంటే